త్వరలో బయటకు వస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తాడని పేరు నాని అంటాడు. ఏమైనా నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 2024కి ముందు ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయనగా కుప్పంలో వాళ్ళు వేసినటువంటి వెకిలి వేషాలు అన్నీ కావు. ఏదైతే అవినీతి సొమ్ముందో, ఏదైతే లిక్కర్లో అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ముందో ఆ డబ్బుని కుప్పంలో ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిస్తామని తండ్రి కొడుకులు ఉత్తర కుమారుల్లాగా ప్రగల్భాలు పలికిని ప్రజల జ్ఞాపకం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానన్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిక్కుతూ నీలుగుతూ ఒకప్పుడు ఎంతెంత మెజార్టీలతో గెలిచేవాళ్ళో మొన్న ఎంత మెజార్టీతో గెలిచారో ప్రజలు గమనించారు. ఇంకా చుక్కలు చూపేయడం ఏంటి? అరెస్ట్ అయి 40 రోజులు అయింది, ఇంకా పోలీస్ కస్టడీకి కూడా తీసుకోలేదు అని మరో మాట అంటాడు. పోలీసు ఇవ్వాలి అంటే ఏసీబీ, అలాగే సిఐడి, విజిలెన్స్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నట్టు మీ మోచేతి కింద ఉన్నాయనుకుంటున్నాం ఏంటి? పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి డీజీలు ఉంటే ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తారు, చట్ట ప్రకారం వాళ్ళ పనులు చేస్తారు. ఇంకా నువ్వు వైసీపీ ప్రభుత్వం ఉందనుకున్నావు ఏంటి? మిథున్ రెడ్డిని కస్టడీ తీసుకొని విచారించలేదు. అయ్యో, మీ పార్టీలో మొన్నటి వరకు నెంబర్ 2గా ఉన్న A2 అయినటువంటి విజయసాయి రెడ్డి సాక్షాత్తు లిక్కర్ స్కామ్ జరిగింది రాష్ట్రంలో అని చెప్పారు కదా. విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన సిఐడి ముందు హాజరయ్యాడు, హాజరయ్యి అన్ని విషయాలు చెప్పాడు. అందులో ఎవరెవరు ముద్దాయిలో చెప్పాడు, ఎవరెవరికి ఎంతెంత వాటాలు అందినాయో చెప్పాడు. దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారేమో. అసలు నువ్వెవరో నేనెవరనా? మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోలేదు, వాళ్ళకి అవసరమైతే కస్టడీకి తీసుకెళ్తారు, లేకపోతే తీసుకెళ్లరు. అసలు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? ఏదో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరు శుద్ధపూసలు అని ఈ శుద్ధపూస బియ్యం బొక్కేసినటువంటి ఈ శుద్ధపూస వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో బయట వాళ్ళిద్దరూ శుద్ధపూసలు అని బియ్యం కేసులో బియ్యాన్ని బొక్కేసినాయి 3 కోట్ల రూపాయల డబ్బులు కట్టినటువంటి ఈ పేరుని చెప్పడం ఇంకెంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉందండి? 3 సంవత్సరాల్లో మళ్ళీ వైసీపీ అధికారం వస్తుంది, మేము మీ అంత చూస్తాం అంటాడు. 3 సంవత్సరాలు కాదు కదా, 3 దశాబ్దాలైనా సరే వైసీపీకి అధికారంలోకి రావడం కళ. వైసీపీ నాయకులు అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు కానీ పార్టీలో చేర్చుకుంటానంటే మీ పార్టీలో చెప్పబడే హేమీలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అవినీతి పరులని పార్టీలో చేర్చుకోమని ఒక నిబంధన పెట్టుకొని దాని ప్రకారం చంద్రబాబు గారు ఎవరిని చేర్చుకోవట్లేదు. మరోవైపు జనసేనలో కూడా చేరడానికి చూస్తున్నారు, మరో పక్క బీజేపీలో చేరడానికి చూస్తున్నారు. అందరూ గేట్లు మూసేపట్టి ఇంకా మీ పార్టీ అలా ఉంది. మీరేమో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అమాయకులు, వీళ్ళిద్దరిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని హింసిస్తున్నారు. బయటకు వచ్చి చుక్కలు చూపిస్తారు. ఏం చూపించే చుక్కలు? ఒకసారి పెద్దిరెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు గారు హిస్టరీ చెప్పారు. చంద్రబాబు గారు కాలేజీ డేస్ నుంచి ఈ రోజు వరకు ఎలా ఉన్నాడో హిస్టరీ చెప్తాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పిన హిస్టరీ కాదు, జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పాడు. ఒకసారి నువ్వు అడుగు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి,
విడిపోయిన రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, అలాగే 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు. ఆయన గురించి నువ్వు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేమంటే ఏంటో చూపిస్తాం. ఏంటి చూపించేది? మీరు ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి కంట నీరు వచ్చేలాగా మాట్లాడారు. ప్రజా సమస్యలు అయ్యి ప్రజా సమస్యల మీద మాట్లాడారా? ఒక మహాతల్లిని అవమానపరచడం ప్రజా సమస్యల? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి అసహ్యంగా మాట్లాడడం ప్రజా సమస్యల? చెప్పండి. ఇవాళ మాకు 163 సీట్లు ఉన్నాయి, 164 సీట్లు కూటమికి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఉండవు కూడా. మా నాయకుడిది ఆ నేచర్ కాదు. అలా మాట్లాడితే ఎవరిని ఊరుకోడు. మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారా? ప్రతిపక్ష హోదా 1994లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రోజు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మీ బాబాయ్ వివేకానంద రెడ్డి పులివెందల నుంచి గెలిచాడు. కేవలం 26 సీట్లే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 294 సీట్లు అంటే దాంట్లో 10% రాలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. ఏ రోజు ఇప్పుడు మీ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదే. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇంకా ప్రతిపక్ష హోదా అడిగాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకొన్ని రోజులు పిచ్చి కుదిరితే ముఖ్యమంత్రి అడుగుతాడు. 11 సీట్లు ఇచ్చారు ప్రజలు, ముఖ్యమంత్రి ఎందుకు ఎవరు అని గవర్నర్కి లేఖ రాస్తాడు. అంటే 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా మీకు వద్దు బాబోయ్. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా అడుగుతున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తాము అని ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికారు. 2019 నుంచి 2024 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అన్నారు? ఎందుకన్నారు? ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు? ఒకసారి చెప్పండి. మీరు లెక్కలేసి. మాకు తెలియదులే, మీరు చెప్పండి. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఏ రాష్ట్రంలో ఎవరు? 175 సీట్లకి 11 సీట్లు వస్తాయి. ప్రజా సమస్యలపై మాట్లాడడానికి, పులివెందల నియోజకవర్గ సమస్యలు మాట్లాడడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ మా బీటెక్ రవే ఎమ్మెల్యే అని మేము చెప్తే ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా అలాగుంది. ఇది సాధ్యమైతే అది సాధ్యమేగా. 11 సీట్లతో మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నప్పుడు పులివెందుల్లో మొన్న 7,000 8,000 ఓట్లకి 650 ఓట్లే కేవలం పడినాయి మీకు పులివెందుల్లో. అంటే ప్రజలు మీకు అసలు పక్కన అసలుకి 10% కూడా లేరు, 8% కూడా లేరు. బీటెక్ రవే మా ఎమ్మెల్యే అని చెప్పచ్చుగా మేము. ఎందుకంటే ప్రజలు మొన్నగా ఇచ్చారు. ఆ రోజు మీరు రిగ్గింగ్ చేసి గెలిచారు. ఈరోజు ఒరిజినల్గా ప్రజలు వచ్చి ఓటేస్తే మీ కెపాసిటీ ఎంత, మీ బలం ఎంత అని. కానీ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు ఎలా జరిగినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు. మీకు 11 సీట్లు ఇచ్చారు, 11 సీట్లు ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా వస్తే మా వాడు తొల్ల కొడతాడు, ప్రతిపక్ష హోదా ఇస్తే మా వాడు మేసం తిప్పుతాడు, ప్రతిపక్ష హోదా ఇస్తే బెంచీలు ఇరక్కొడతాడు అంటే ఎలాగా? ఎందుకు ఇస్తారు? పెద్ద పెద్ద పదవులు చేసి మీరు
మధ్య భ్రమించి మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఈసారి మాట్లాడేటప్పుడు మీరు ఆచి తూచి ప్రజలు మనం మాట్లాడేదాన్ని స్వీకరిస్తారా లేదా అని ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇదివరకు అధికారం ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు కొడాలని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, పేరు నాని వీళ్ళందరికీ చమరగీతం పాడారు ప్రజలు. పాడవే కాకుండా బయట కొంతమంది కొద్దిగా మామూలు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలతో పాటు వీళ్ళ మాటల వల్ల కూడా ఓడిపోయామని వైసీపీ వాళ్ళే అన్నారు. మళ్ళీ చివరికి మీరు ఆ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ పేరు నాని విజయసాయి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి అసలు మీ పార్టీలో మీరు A2 జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పారు కదా. అసలు విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఈ పేరున్నానే అసలు ఆ పార్టీలో కూడా లేడు. మరి మీ పార్టీలో పెద్ద నాయకుడు, మహానాయకుడు అని చెప్పుకోబడ్డ విజయసాయి రెడ్డి చెప్పాడుగా. ఈ చంద్రబాబు గారు వీళ్ళ మీద కక్ష సాధింపండి. మీరు దోచుకున్న మాట నిజం కాదా? ప్రతిదానికి గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. చిన్న విషయం లిక్కర్కి మీకు ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, అంతా క్యాష్ పేనే. ఎందుకు లేదు గూగుల్ పే, ఫోన్పే చెప్పండి దానికి. కాబట్టి లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ అవినీతి డబ్బుతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నితిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మేము కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిచ్చేస్తాం అని ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలికి అక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిద్దామని వీళ్ళు విర్రవీగారు. ఎన్నికల్లో ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారిని ఓడిస్తానన్నారో రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధపు మాటలు చెప్పి ఒక ఆయనేమో పేరు నానేమో చంద్రబాబు గారికి చుక్కలు చూపిస్తానంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో 11 సీట్లతో ప్రతిపక్ష హోదా అడుగుతాడు. రేపు ముఖ్యమంత్రి కూడా అడుగుతాడు. 11 సీట్లు ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు? అంతకుముందు ముఖ్యమంత్రి చేశాడుగా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఎందుకు చేయకూడదు అంటే ఇవన్నీ పిచ్చి మాటలని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళకి మధ్య భ్రమించింది. వీళ్ళ అరాచకాలు ఆగడాలను చూసి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇంకెప్పటికీ మనం రాము, ఎప్పటికీ ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవలేము, వైసీపీ ప్రభుత్వం ఇక ఎప్పటికీ అధికారులకు రాదని వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రలాపనలో పేలుతున్నారు.